హాయ్ అండి. ఈరోజు మేమైతే మా ఊరికి దగ్గరలో ఉన్న వినాయకుడి గుడి దగ్గరకైతే వచ్చేసాము. ఎంట్రన్స్‌లోనే గోశాల, అమ్మవారి చీరల వేలం పాట అయితే జరుగుతుంది. అలాగే ప్రసాదాలు అన్నీ ఇక్కడే బయటే ఉంచారండి. ఎంట్రన్స్‌లో వినాయకుడి గుడి అనేది ఉంటుంది. ముందుగా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే భక్తులందరూ లోపలికెళ్తారు. విఘ్నాలు తీర్చే వినాయకుడు కాబట్టి ఇక్కడ ముందుగా దాన్ని దర్శించుకొని వినాయకుడిని తర్వాత అనేది లోపలికెళ్తారండి. మేమెళ్ళేసరికి ఉదయం 7 గంటలయిందండి. 7 గంటలకే భక్తులు చూడు ఎంతమంది పోటెత్తారో అమ్మవారి దర్శనానికి. ముందుగా మేమైతే పొంగల్ పొయ్యి మీద పెట్టుకున్నాం. మా పిల్లలైతే వాళ్ళ పనిలో వాళ్ళున్నారు. ప్రసాదాలైతే తీసుకొచ్చుకొని తింటున్నారు. ప్రసాదం అయితే తిన్నారో లేదో బొమ్మలు కావాలి మాకు అని చెప్పి గోల చేశారు. వాళ్ళ డాడీని తీసుకెళ్ళి బొమ్మలు కొనిచ్చుకున్నారండి. మా పొంగల్ కూడా అయిపోయింది. ఎవరి పనిలో వాళ్ళున్నారు. ఆషాఢ మాసంలోను శ్రావణ మాసంలో భక్తులు మాత్రం ఇక్కడ బాగా పోటెత్తుతారండి. ఎందుకంటే ఆ గంగమ్మ తల్లి మా కుటుంబాన్ని చల్లగా చూడాలి అని చెప్పి ఈ బోనాలు అయితే సమర్పిస్తారు. అందరూ మొక్కులు తీర్చుకుంటారు. మేమైతే కోడిని కోసుకున్నామండి ఆ గంగమ్మ తల్లి దగ్గర. గుడి చుట్టూ తిరిగేసి క్యూ లైన్లో అయితే నించున్నామండి అమ్మవారి దర్శనం కోసం. చూడండి అమ్మవారిని కూరగాయలతో ఎంత చక్కగా అలంకరించారో.